ట్రంప్ ఒకవైపున భారీగా సంపాదన కోసం రకరకాల ఎత్తులు వేస్తున్న వేళ ఏది ఈ దఫా $650 బిలియన్ పన్నుల మూలంగా ఆదాయం సంపాదించేశాను, అప్పులు తగ్గిపోతున్నాయి అని చెప్తున్నటువంటి వేళ అసలు అమెరికాకి సంబంధించిన తాజా పరిణామాల మీద స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అప్పుల ఊబిలో అమెరికా కొత్త డాలర్ నోట్లు ముద్రిస్తూ నెట్టుకొస్తుంది. తన ఆర్థిక శక్తికి మించి ఒక దేశం నోట్లు ముద్రిస్తే అది ఒక విధంగా దొంగ నోట్లు అవుతాయి. కానీ ప్రపంచంపై తనకున్న మిలిటరీ ఆధిపత్యాన్ని చూపించి దాదాగిరితో నెట్టుకుని వస్తుంది అమెరికా. పెట్రోత్పత్తుల అమ్మకం కొనుగోళ్లు డాలర్ ద్వారా మాత్రమే జరగాలని శాసిస్తోంది. డాలర్కి ప్రత్యామ్నాయ మారక విధానం ఎవరు తీసుకుని రావాలని ప్రయత్నిస్తే వాళ్ళ మీద విరుచుకుని పడుతోంది. చైనా ఇప్పుడు సూపర్ పవర్, దాన్ని ఏమీ చేయలేదు. ఇండియాను బెదిరిస్తోంది. వెనిజులా అధ్యక్షుడు బందీ చేసి తీసుకుని వెళ్ళింది. ట్రంప్కి అంతర్గతంగా అనేక సమస్యలు. 2025 సంవత్సరంలో 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కృత్రిమ మేధను ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇప్పటికీ ఈ రంగంలో చైనాది పైచేయి. నిరుద్యోగిత పెరిగిపోతుంది. అందుకే విదేశీయులను వెళ్ళగొడుతోంది. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు, ముదురోని బంధించి 3400 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళి జైల్లో బంధించడం తన ఇమేజ్ని పెంచుకోవడానికి. మేమేమైనా చేయగలం, అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి, కాదండి మీ పని చెప్తానని దీని ద్వారా ట్రంప్ ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాడు. రష్యాలో పరిస్థితి ఏం బాగాలేదు. విపరీతమైన ద్రవ్యోల్బణం ఉఫ్ఫని ఉదయించు అని భావించిన ఉక్రెయిన్ ఎదురు నిలుస్తోంది. యుద్ధం ఆగడం లేదు. పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి అనే వార్తలను అమెరికా ఉక్రెయిన్ కొట్టిపడేస్తున్నాయి. ఇరాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. బియ్యం 1 కిలో దాదాపు $1,00,000, కోడిగుడ్లు డజన్ $40,000. ప్రజలు రోడ్డుపైకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. వెనుజులా 1998 దాకా నందనవనం లాంటి దేశం. చావేజ్ దేశాన్ని ముంచేశాడు. పెట్టుబడిదారులు పారిపోయారు. ప్రజలను ఉచితాలకు బానిస చేశాడు. ధరలు దారుణంగా పెరిగిపోయాయి. దేశం దొంగల పాలైంది. డ్రగ్స్, తుపాకులు, కిడ్నాప్లు, ఇది అక్కడ పరిస్థితి. 70 లక్షల మంది వెనుజులా ప్రజలు దేశాన్ని వదిలి పారిపోయారు. ఇప్పుడు అమెరికా చేతిలో వెనుజులా. దాన్ని పీల్చి పిప్పి చేసేదాకా అమెరికా వదలదు. ఒక్క మాటలో చెప్పాలంటే 1925 నాడు, అంటే 100 ఏళ్ల క్రితం ప్రపంచం ఎలా ఉందో సరిగ్గా ఇప్పుడు అదేవిధంగా అప్పటికి ఇంగ్లాండ్ సూపర్ పవర్. తాము సూపర్ పవర్ కారణం ఒక పక్క ఫ్రాన్స్, ఇంతకు మించి జర్మనీ, ఇటలీ, మరో పక్క అమెరికా, సోవియట్ రష్యా. 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఆర్థిక సంక్షోభం ప్రపంచం అంతా. చివరికి 1939కి ప్రపంచ యుద్ధం. అది ముగిసే నాటికి 1945. 1950కి కానీ ప్రపంచం కుదిరిపడలేదు. యుద్ధం ముగిసే నాటికి ఇంగ్లాండ్ తుస్సు, జర్మనీ, ఇటలీ చితికిపోయాయి. అప్పటిదాకా వరల్డ్ నెంబర్ 2గా ఉన్న ఫ్రాన్స్ కూడా తుస్సు. ఇప్పుడు అమెరికా తన గూండాయిజంతో ఎన్నాళ్ళు నెట్టుకొస్తుందో చూడాలి. ఒకటి నిజం, ఎక్కువ కాలం నిలవదు. కొత్త ప్రపంచం ఆవిర్భవించబోతుంది. అందుకే భూగోళం ఇప్పుడు పురిటి నొప్పుల్లో.